హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మీరందరూ బాగుండాలని ఆ నారాయణమూర్తిని, ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏదో పెదాల మీద వచ్చిన మాటైతే కాదండి. ఖచ్చితంగా మీ అందరూ మంచిగా ఉండాలి. మీరందరూ మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉండేది. ఆ శివయ్యని, ఆ నారాయణమూర్తిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముగ్గులు ఛానల్ అండి. ఇవాళ 5 చుక్కలు మధ్య 3 అండి. ఈ ఈ ముగ్గు చాలా బాగుండిద్దండి. ఇది చాలా చాలా బాగుండిద్ది. ఇది ఒకసారి బాగా చూడండి. చాలా సింపుల్‌గా కూడా వేసుకోవచ్చండి ఈ ముగ్గుని. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. తక్కువ రంగులే వేశాను. మీరు ఎక్కువ మళ్ళీ అమ్మో! కష్టపడాలి మళ్ళీ ఒకవేళ రంగులు ఎక్కువ వేస్తుంది మధ్యలో ఒక్క ఫ్లవర్‌కి అమ్మో! చాలా రంగులు వేసిద్దేమో, మేము ఎలా వేసుకోవాలి, మా దగ్గర రంగులు లేవే అని మట్టుకు అనుకోవద్దండి. అస్సలు మిమ్మల్ని అంత కష్టపడనివ్వనండోయ్. తక్కువ రంగులతో ఎక్కువగా ముగ్గు ఎలా వేయాలి? అదే నా మెయిన్ ఎయిమ్ అండి. అందరూ రంగులు వేయలేరు గదా! కొంతమంది పాపం బ్యాక్ పెయినోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువ సేపు వంగి వేయలేరు కదా! సో, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకండి చెప్పండి? మనం ఇప్పుడు కుర్రవాళ్ళు ఉన్నారనుకో మామూలుగా వాళ్ళు యంగ్ ఏజ్ వాళ్ళు ఎలాగైనా వేయగలుగుతారు. ఎంతసేపైనా వేయగలుగుతారు. కానీ పెద్ద పెద్ద వాళ్ళు వేయలేరు కదండీ! వాళ్ళ కోసం ఖచ్చితంగా మనము ఎక్కువ రంగులు వేసామనుకోండి, వాళ్ళు వేసుకోలేరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతది. అమ్మో! ఇన్ని రంగులు వేయాలా మేము అన్న ఉద్దేశంతో ఉండి వాళ్ళేందంటే వెనక్కి అడుగేస్తారు. ఎందుకలాగా? నాకిష్టం ఉండదు. వాళ్ళు గూడా వేయాలి. అందరూ వేసుకోవాలి. మన ఛానల్‌లో ముగ్గులు రంగుల ముగ్గులు ఉంటాయి. మామూలు ముగ్గులు ఉంటాయి. ఆల్ అందరికి సంబంధించిన ముగ్గులు ఉంటాయండి. చూడండి మీరొకసారి చెక్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. నచ్చినియా మీకు? నా ముగ్గులు నచ్చుతున్నాయా? ఎలా ఇంకా మార్చుకోవాలి అన్నది కూడా కామెంట్ చేయండి దయచేసి. ప్రతి ఒక్కసారి చెప్తున్నానని అనుకోవద్దండి. మీరు చెప్తేనే కదా మీకెలా ఉంటే అలా వేద్దామన్నదే ఉద్దేశమేనండి. అంతకు మించి అయితే వేరేదేం లేదండి. మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు తెలియాలంటే మీరు కామెంట్ చేస్తేనే కదండీ తెలిసేది. అందుకని నేను అన్ని సార్లు అడుగుతున్నానండి. అంతకు మించి రెండోది ఏం లేదండి. తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దండి. తక్కువ తక్కువ రంగులతోనే మంచిగా వేయాలని అనుకుంటున్నానండి నేనైతే మటుకు. అందుకు అందుకని మధ్యలో మధ్యలో ఆపేయాల్సొచ్చిందండి. మా వారు గారెలు తీసుకొనొచ్చారు. నాకివ్వడానికి పాపం వచ్చారు. అందుకనే ఆపాల్సొచ్చింది. ఏమనుకోవద్దండి. నాకందరూ చాలా సపోర్టు. మా హస్బెండ్ చాలా చాలా సపోర్ట్‌గా ఉంటాడు. నేను ఇది చెయ్యాలి మావయ్య ఇలాగా అని అంటే వెంటనే నాకు అసలు నేను చెప్పను కూడా చెప్పలేదు. నేను ఇట్లాగా అనుకుంటే వెంటనే నాకు ట్రైపాడ్ తీసుకొచ్చి ఇచ్చి గో హెడ్ ముందుకు వెళ్ళి నీ పని నువ్వు చూడు. నీకు చేతనైంది చెయ్యి. ఇంట్లో ఉండి చేసుకుంటా అన్నావు కదా! సో, నో ప్రాబ్లమ్ అని చెప్పి నాకు ఒక వెనక బ్యాక్ బోన్ లాగా ఉండి నాకు కొత్త మొబైల్ కొనిచ్చి నిజం చెప్పాలంటే ఒప్పో 30,000 పెట్టుకొనిచ్చాడు. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇంత కాస్ట్లీ మొబైల్ నేను టచ్ చేయడమే. నా కోసం తను నార్మల్ ఫోను 12,000 వాడితే నాకు 30,000 ఉంచాడు. ఎంతమందికి ఉంటారండి ఇలాంటి మంచి హస్బెండ్స్? మీరే ఒకసారి గమనించుకోండి. నార్మల్ వాళ్ళకైతే అస్సలు ఉండరండి. ఎవ్వరికీ ఉండరు. నాలాంటి హస్బెండ్ ఎవరికీ దొరకను కూడా దొరకరు. ఇంత మంచి పిల్లలు, రత్నాలు లాంటి పిల్లలు, మంచి హస్బెండు, అత్త, మామ, అమ్మమ్మ, తాతయ్య ఆల్ ఆర్ సెట్ అండి. ఇంక లైఫ్‌లో ఏమి పెద్దగా అవసరం లేదు అనిపిస్తుంది. మీరు ఇంకా ప్రేమ చూపిస్తున్నారండి నిజంగా. ఇవి కాకుండా ఇంకా ఇంకా ప్రేమ చూపిస్తున్నారు. మీకు నా నా స్వామివారి ఫోటోలు, నా స్వామి దైవ మందిరము ఒకసారి మీరు చూడాలనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మా ఇంట్లో క్లిప్స్ కూడా యాడ్ చేయడానికి చేస్తాను. ఖచ్చితంగా వీడియో కూడా తీస్తాను. మా ఇల్లు ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ ముగ్గుతో పాటు అలా కూడా వేస్తానండి. క్లిప్స్ పెడతాను, యాడ్ చేస్తాను. మీరు చూడండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. రేపు ఖచ్చితంగా ఈ ముగ్గు వేసుకుండండి. చాలా సింపుల్‌గా ఉంది. చూడు సింపుల్ లోటస్ ఫ్లవర్స్. మీరు ఎక్కువ కష్టపడొద్దండి. పింక్, గ్రీన్ లేకపోతే రెడ్, గ్రీన్ కాంబినేషన్ చూసుకోండి. లోటస్ ఫ్లవర్స్ ఖచ్చితంగా దాంతోనే బాగా ఎలివేట్ అవుతాయి. ఇంటి ముందు మనము వేసుకుంటే కొంచెం పేడ కలర్ చల్లుకొని అంతకుముందు మేమైతే అంతే చల్లుకుంటామండి. సరే అవైలబుల్‌గా లేకపోతే మామూలుగా ఉత్త నీళ్ళు చల్లుకొనైనా వేసుకోండి. మేము పచ్చగా ఉంటది కాబట్టి అది చల్లుకుంటాము. అలా చల్లుకొని మంచిగా ముగ్గు వేసుకొని ఈ లోటస్ ఫ్లవర్స్ గ్రీన్, రెడ్ కాంబినేషన్‌లో వేసుకోండి. చాలా బావుండిద్ది. మధ్యలో కూడా ఈ ఫ్లవర్లు ఇలా వేసుకోండి. చాలా చాలా అందంగా ఉంటది. మీ ఇల్లు చాలా అందంగా అనిపిస్తది. ఏంది ఇంత బాగా ఏసావు అని అడుగుతారు మిమ్మల్ని ఖచ్చితంగా. అలా అన్నోళ్ళు నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా.
థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు.